ఇలా అయితే పులిహోరకి పోపు వేసిన తర్వాత కలుపుతూ ఉన్నానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తక్కువగానే వేస్తాను, పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తాను. అన్నీ వేసామంటే ఇలా ఘాటు ఎక్కువైపోతుంది, తినరు మళ్ళీనా. ఇలా కొంచెం కలిపేసిన తర్వాత చింతపండులో వేడి వాటర్ వేసానండి. ఎందుకంటే కొంచెం లేట్గాను నానబెట్టేసాను. నానదేమనేసి హాట్ వాటర్ వేసేసి గుజ్జులాగా వచ్చేస్తుంది కదండి, పక్కన పెట్టేసాను. రైస్ దగ్గర ఉంది. ఇలా అయితే పోపు పెట్టేస్తున్నానండి. పసుపు కూడా కొంచెం తక్కువగానే వేస్తానండి. చాలామంది ఇంగువ వేసుకుంటారు కదా, ఇది ఇంట్లో ఇంగువ వేసుకుంటే వీళ్ళకి పిల్లలకి స్మెల్ అనేది ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉండదు కదా. కాకపోతే కొంచెం మెంతులు వేస్తాను. మనకి పులిహోర పౌడర్ ఉంటుంది, అది వేసినా కానీ వీళ్ళు అసలు ఏదో వేసాము అంటారు. ఇదే టేస్ట్కి అలవాటు పడకపోయారు నార్మల్ తయారు చేయడానికి. దానికి అలవాటు పడిపోయి ఇంకేదైనా కొత్తగా ఏదైనా చేసాము అంటే ఇంకా దానికి అసలు టేస్ట్ మారిపోయింది అన్నట్టుగా అంటారు. అందుకే కొంచెం నువ్వులు వేస్తాను లైట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాను. అల్లం అయితే పెట్టచ్చు కానీ వెల్లుల్లి పెట్టకూడదు కదండి, అందుకని ఈరోజు కూడా లేదులేండి, అయిపోయింది. ఇది మామూలుగా ఇంట్లో తినటానికే చేశాను. పరవన్నం అయితే చేయాలండి. పూజ అయితే సాయంత్రం చేద్దాం అనుకున్న. ఊర్లో అయితే చక్కగా ఉట్టి కొడతారు, సాయంత్రం పూట అన్నీ చేస్తూ ఉంటారు. కృష్ణాష్టమి చిన్నపిల్లలకి చక్కగా గెటప్లు వేస్తూ ఉంటారు కదండి. స్కూళ్ళల్లో అయితే చిన్నపిల్లల సెలబ్రేషన్ అది శనివారమే జరిగినట్టుందండి. వీళ్ళు కూడా చిన్నప్పుడు చేసుకున్నారు, అయినా కానీ మమ్మల్ని సెలబ్రేషన్లో ఏమీ మమ్మల్ని పిలవలేదు అనేసి తెగ ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ చేసేసారు, పెద్ద పిల్లలు అయ్యారు కదా. చిన్నపిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మమ్మల్ని పిలవలేదు స్కూల్లో అనేసి అంటున్నారు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియాలి కదా కృష్ణాష్టమి ఏంటి అనేది.